మహాగణుడు మన రక్షకుడునైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, మరి ఈ దినం ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపాక్షేమాన్ని బట్టి ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుడు అనేకమైన కార్యాలు, అనేకమైన అద్భుతాలు ఆయన జరిగిస్తూ ఉన్న దేవుడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. అనేక మేలులు ఆయన చేస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన అద్భుతాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను, దేవుడు జరిగించిన విషయాలను నిజంగా మనం చూస్తే గనుక మనకి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ మనం గమనిస్తే గనుక లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే గనుక వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమందున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకునుచుండిరి. ఆయన దోణులలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియూ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేకులకు ప్రకటిస్తూ, అనేకులకు బోధిస్తూ ఆయన సముద్ర తీరమున ఆయన వెళుతున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి అంటే, ఆ సముద్రపు ఒడ్డున అనేకులు ఆయన మీద పడతా ఉన్నారు. అనేకులు ఆయన మీద పడతా ఉన్నప్పుడు ఆయన అక్కడ 2 దోణులు ఉంటే ఆ 2 దోణుల్లో సీమోను పేతురు దోణిను ఆయన ఎన్నుకుని ఆ దోణి ఎక్కి ఆయన సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించిన తర్వాత ఆయన చెబుతున్నాడు, నీ నావను, నీ దోణిను లోతుకు నడిపించు అనని. నీ దోణిను లోతుకు నడిపించు అని మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పగానే పేతురు అంటాడు, అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము గాని మాకేమీ దొరకలేదు అని చెప్పి, అయినను నీ మాట చెప్పున వలవేతునని యేసయ్యతో చెప్పాడు. అయ్యా, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా చాలా ఇబ్బంది పడ్డాము, కానీ ఒక చేప కూడా పడలేదు. అయినా నీ మాట చెప్పున వల వేస్తాను, నీవు చెప్పినట్లుగా చేస్తాను అని మాట్లాడాడు. ఇక్కడ మనం గమనిస్తే గనుక పేతురు గారు యేసయ్యకి చెప్పలేదు ఏమని అనంటే నాకు చేపలు పట్టలేదు, నాకు ఏమీ లేదు, ప్రయాసపడ్డాం కానీ ఏది జరగలేదు అని చెప్పి ఆయన మాట్లాడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణి ఎక్కాడు. దోణి ఎక్కిన వెంటనే జరిగిన పరిస్థితి ఏంటంటే, అక్కడ జరిగింది ఏంటంటే, యేసయ్య పేతురు పరిస్థితిని ఎరిగాడు. ఆయన ఎరిగి వెంటనే ఆయన పేతురు దోణి ఎక్కడం జరిగాది. ఎక్కిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే, పేతురు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆయనకు అర్థమైంది. అందుకనే నీ దోణిను లోతుకు నడిపించు అని మాట్లాడడం జరిగాది. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవునిని కలిగినటువంటి నీవు, దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే తప్పక దేవుడు అద్భుతం చేస్తాడు. నీకంటూ ఒక ఆలోచనలు, నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని నీకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే గనుక
దేవుడు ఎలాంటి ఆశీర్వాదం నీకు ఇవ్వడు గాని తప్పక నీ జీవితంలో దేవునికి లోబడి నువ్వు జీవిస్తే గనుక తప్పక దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన జరిగిస్తాడని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వల వేస్తాను, అయినను నువ్వు చెప్పినట్లుగా చేస్తాను అని పేతురు చెప్పాడు. లోతుకు దోణిను నడిపించాడు. అనగా లోతు అనేది నీ ఆత్మీయ జీవితంలో వస్తున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, వస్తున్న సమస్యలను బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులన్నిటిని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, అరే నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని చెప్పేసి దుఃఖపడుతూ కూర్చున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకులో ఒక ఉన్నతమైన కార్యాన్ని, నీ జీవితంలో ఒక అద్భుతమైన కృపను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ సమయంలో ఆయన కొరకు నువ్వు జీవిస్తే తప్పక నీ జీవితంలో అద్భుతము ఆయన జరిగిస్తాడని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు నీ జీవితంలో వచ్చినప్పటికీ ఆయన కొరకు జీవించు. లోతైన అనుభవం అంటే శ్రమలు, దుఃఖము, కన్నీళ్లు, ఆపదలు, ఇవన్నీ జీవితంలో వస్తున్న పరిస్థితులు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీకు అనిపిస్తుంది, అరే నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఇక అయిపోయిందేమో నా బ్రతుకు, ఇక అంతేనేమో నా స్థితి అని నువ్వు బాధపడతా ఉండొచ్చు. కానీ దేవుడు అంటాడు కదా, నీ ప్రతి పరిస్థితి నుండి ఆయన నిన్ను విడిపించగలడు. ఒక అద్భుతమైన నీ కృపను, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పేతురు లోతుకు నడిపించాడు. లోతుకెళ్ళిన తర్వాత చేపలు పట్టాడు, విస్తారమైన చేపలు. అంటే ఇప్పుడు పేతురు ఎక్కడున్నారు అని అంటే వడ్డీ మీద ఉన్నాడు, గట్టు మీద ఉన్నాడు. ఇప్పుడు గట్టు మీద ఏమున్నాయి? బంధువులు కనబడతారు, స్నేహితులు కనబడతారు, పిల్లలు కనబడతారు, భార్య కనబడుతుంది, అందరూ కనబడతారు. ఇప్పుడు ఒడ్డుకు దూరం అయ్యాడు, గట్టుకు దూరం అయ్యాడు, సముద్రం లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు కనబడేది సముద్రం కనబడాలి, నీళ్లు కనబడాలి, తర్వాత యేసయ్య ఒక్కళ్ళే కనబడతారు. నిజమే, నీ ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను కొన్ని లోతుకు నడిపిస్తున్నాడు అనంటే, అరే నా పరిస్థితి ఏంటి, ఇంకా నా బ్రతుకు అయిపోయిందేమో, నా జీవితం అయిపోయిందేమో, ఇక నా స్థితి అయిపోయిందేమో, నా జీవితం ఇక అంతేనేమో అనుకుంటున్నావేమో. దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యం చేస్తాడు, తప్పక నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, తప్పక నీకు ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగిస్తాడని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నిజంగా లోతుకును వెళ్ళాలి, లోతైన అనుభవాలకు వెళ్ళాలి, లోతైన పరిస్థితుల్లోకి వెళ్ళాలి. శ్రమ వచ్చిందని కలవరపడకు, బాధ వచ్చిందని ఆందోళన చెందుతూ ఇక దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో అనుకోవద్దు. ఇదిగో పేతురు దోణిలో యేసయ్య ఎక్కారు, ఆయన దోణిలో యేసయ్య ఉన్నారు గనుక విజయము. నిజంగా దోణి అనగా కుటుంబము. నీ కుటుంబంలో యేసయ్య ఉంటే, నీ జీవితంలో యేసయ్య ఉంటే నీకు క్షేమం కలుగుతుంది. యేసయ్య నీ కుటుంబంలో ఉన్నారా? యేసయ్య నీ జీవితంలో ఉన్నారా? యేసయ్య నీ బ్రతుకులో ఉన్నారా? యేసయ్య నీ జీవితంలోనికి రావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసముతో, భక్తితో, శ్రద్ధతో నీ జీవితం కొనసాగింపబడితే గనుక లోతైన అనుభవాలకు వెళతావు. లోతైన అనుభవాలకు వెళ్ళావు అనంటే ఆశ్చర్యమే. కనుక పేతురు అంటాడు కదా, ఇదిగో వాక్యం సెలవిస్తుంది, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. చూడండి, విస్తారమైన చేపలు పట్టాడు. నీ జీవితంలో వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, బిజినెస్ లో కానీ, ఉద్యోగంలో కానీ, అరే నా పరిస్థితి ఏంటని నష్టపోయాను అనుకుంటున్నావేమో. దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యం చేస్తాడు, తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి ఆ ఆత్మీయతలోకి వెళదాం, లోతైన అనుభవాల్లోకి వెళదాం. అట్టి స్థితిని, అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి కనికరించమని ప్రార్థిస్తున్నాం నాయనా. నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మీరు చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ అనుదిన జీవవాక్యం ద్వారా జీవాన్ని బిడ్డలో నింపమని
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.